టు అభ్యాస్ హిందీ ఎడ్యుకేషన్స్. సో ఈరోజు మనము డేస్, హిందీలో డేస్ ఏమంటారు ఈరోజు మనము హిందీలో చూస్తున్నాము. మనకి అందరికీ తెలుసు సండే, మండే, ట్యూస్డే ఇవన్నీ తెలుసు. సో ఈరోజు మనము ఆ సండే మండేని హిందీలో ఏమంటారో చూస్తున్నాం. చూద్దామా మరి. రవివార్, రవివార్ అంటే ఏంటి హిందీలో? ఇక్కడ మీకు తెలుగు లెటర్స్ తోటి హిందీ ప్రొనౌన్సియేషన్ కూడా ఇచ్చాను. రవివార్ అంటే ఆదివారం. సోమవార్, సోమవారము. మంగళవార్, మంగళవారము. బుధవార్, బుధవారము. గురువార్, గురువారము. శుక్రవార్, శుక్రవార్. ఓకే, శనివార్, శనివారము. సో ఇవి డేస్, వీటిని మనము హిందీలో ఇలా వారంగా కిందికి చెప్తాము. కొంతమందికి తెలియదు. సో ఇక్కడ రవివార్ని ఇతవార్ అని కూడా అంటారు. ఇతవార్, ఇతవార్ అంటే ఏంటి? సండే. సో ఇక్కడ చూడండి, మై రవివార్ घर में बैठता हूँ, రవివార్ ముజే చుట్టి హై. ఇలా మనం చిన్న చిన్న సెంటెన్స్ కిందికి మనము మారుస్తూ ఉంటాము. సో ఇక్కడ బుధవారం ఉంది, మంగళవారం, బుధవారం, వీటికి ఒక్కొక్క సెంటెన్స్ మీరు మై సోమవార్ गांव जाता हूँ, मंगलवार मुझे ऑफिस नहीं है, बुधवार ईद है या फेस्टिवल त्योहार है. ఇలా మనము డేస్, కొన్ని డేస్ని వాడుతూ హిందీలో ఉండే వర్డ్స్ని వాడుతూ మనము సెంటెన్స్ మేక్ చేస్తుంటే మనకు అలవాటు అవుతుంది. సో ఇంకా ఇలాంటి కొన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.